శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము అండి. మనం బీకామ్ ఫైనల్ ఇయర్ ఈకామర్స్ పేపర్లో లాస్ట్ యూనిట్ టాపిక్ ఇంటర్నెట్లోని ప్రోటోకాల్స్ ఏమి ఉన్నాయి వాటి గురించి చూద్దామండి. నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అంటారు. సో చాలా ఈజీ టాపిక్ అండి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ప్రోటోకాల్స్లో ఏదైనా 2 ప్రోటోకాల్స్ గురించి అయినా అడగచ్చు, ఏదర్ 5 మార్క్స్, కొంచెం ఎలాబొరేట్ చేయాల్సింది 10 మార్క్స్కి అయినా అడగచ్చు. సో వాట్ ఈజ్ ఏ ప్రోటోకాల్, లెట్ us see. జనరల్గా ప్రోటోకాల్ అనేది సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు, ఏదైనా ఒక పని కంప్లీట్ చేయడానికి. సో ఈ ప్రోటోకాల్ ఇస్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ హెల్ప్స్ టు ఫుల్ఫిల్ ఏ టాస్క్. జనరల్గా అఫీషియల్ ప్రొసీజర్ ఆర్ స్టాండర్డ్స్ కింద తీసుకుంటారండి. ప్రోటోకాల్ ఈజ్ అన్ అఫీషియల్ ప్రొసీజర్ ఆర్ స్టాండర్డ్స్. దేనికంటే డివైస్కి లేదా ఒక కంప్యూటర్ పార్ట్కి ఒక కంప్యూటర్ పెరిఫరల్ డివైస్కి మధ్యన కమ్యూనికేట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చెప్పేదాన్ని ప్రోటోకాల్ అంటాం. 2 డివైజ్లు కానీ 2 కంటే ఎక్కువ డివైజెస్లు కమ్యూనికేట్ చేసుకోవాలంటే మధ్యన సంభాషణ చేసుకోవాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ జరగాలి కమ్యూనికేషన్. అది చెప్పేదే ప్రోటోకాల్. సో నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఆర్ ఫార్మల్ స్టాండర్డ్స్ అండ్ పాలసీస్ మేడప్ ఆఫ్ సమ్ రూల్స్ ఆర్ ఎల్స్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ ఫార్మాట్స్. కొన్ని ఫార్మాట్స్ తోటి ఉంటాయి. దీనికంటే మెయిన్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more డివైజెస్. ఇందులో అండి ఒక నెట్వర్క్ లోపల కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో నెట్వర్క్ ప్రోటోకాల్స్ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ డేటా సెక్యూరిటీ అనమాట. ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి ఈమెయిల్ కమ్యూనికేట్ చేస్తూ లేకపోతే ఒక డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే చాలా సెక్యూర్డ్గానే జరుగుతూ ఉంటుంది. సెక్యూర్డ్గానే డేటా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది యూజింగ్ ప్రోటోకాల్స్లో. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకు తీసుకుంటూ ఉంటాం అనమాట. సో గమనిస్తే ఇన్ జనరల్లీ టు కమ్యూనికేట్ విత్ ఎనీ డివైస్ ఫ్రమ్ ఏ డివైస్ ఆర్ ఎ నెట్వర్క్, the device and software used to communicate must have some standards or rules before your actual data transfer or communication, right? సో ఈ ప్రోటోకాల్స్ కూడా మనకి డిజిటల్ సిగ్నేచర్స్ రూపంలో ఉంటాయండి. డిజిటల్ సిగ్నేచర్స్ కింద తీసుకుంటారు. అవన్నీ కూడా ఒక నెట్వర్కింగ్ అల్గారిథమ్స్ రూపంలో పొందుపరిచి ఉంటాయి. నెట్వర్కింగ్ అల్గారిథమ్స్ రూపంలో ఈ ప్రోటోకాల్స్ అనేవి డిజిటల్ సిగ్నేచర్స్ కింద ఉంటాయి అన్నమాట. సో నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్స్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్కింగ్ అల్గారిథమ్స్. నెట్వర్కింగ్ అల్గారిథమ్స్లో డిజిటల్ సిగ్నేచర్స్ కింద ఈ ప్రోటోకాల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో వేరియస్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేటింగ్ డిఫరెంట్ డివైజెస్ అక్రాస్ నెట్వర్క్ ఆర్. ఏవి ప్రోటోకాల్స్ ఉన్నాయి మనకి కమ్యూనికేట్ చేయడానికి చూస్తే కనుక ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ TCP. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ IP. నెక్స్ట్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ UDP. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ POP. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ SMTP. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ FTP. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTTP. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ HTTPS. టెల్నెట్ అండ్ గోఫెర్. సో ఇవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేటువంటి ప్రోటోకాల్స్ అండి. దేనికైనా షేరింగ్ కోసం, నెట్వర్కింగ్ షేరింగ్ ఆర్ ఎల్స్ డేటా షేరింగ్, ఏదర్ వైర్డ్ ఆర్ వైర్లెస్ కోసం మనకి ఈ ప్రోటోకాల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో 1 by 1 మన ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ కవర్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్రోటోకాల్ చూస్తే కనుక TCP అండి, చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే అది ఏ పాపులర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఓవర్ ఏ నెట్వర్క్. నెట్వర్క్లో కమ్యూనికేషన్ జరగాలంటే కనుక ఒక డివైస్కి కంపల్సరీ మనకు కావాల్సింది TCP మెయిన్ డ్యూటీ ఏంటి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డివైడ్స్ ఎనీ మెసేజ్ ఇంటూ సిరీస్ ఆఫ్ ప్యాకెట్స్. ఇక్కడ ప్యాకెట్స్ అంటే ఏంటంటే అండి, ఒక్కొక్క డేటా ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి చేరేటప్పుడు ప్యాకెట్స్ రూపంలో వెళ్తూ ఉంటుంది. బైట్స్ అవి అయితే మెమరీస్ కింద తీసుకుంటాము. ఈ ప్యాకెట్స్ అనేవి కొంత బిట్ బై బిట్ డేటా అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయండి. సిరీస్ ఆఫ్ ప్యాకెట్స్ దట్ ఆర్ సెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, సోర్స్ టు డెస్టినేషన్.
ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ వరకు, సెండర్ నుంచి రిసీవర్ వరకు, అలాగే మళ్ళీ రివర్స్ రిసీవర్ నుంచి సెండర్ వరకు. అగైన్ అట్ డెస్టినేషన్ దోస్ డివైడ్ ప్యాకెట్స్ మెర్జెస్ టుగెదర్. అంటే ఒక సైడ్ నుంచి ఏ నుంచి బికి వెళ్తుంటే డేటా ప్యాకెట్స్ రూపంలో వెళ్తుంటే డివైడ్ అయ్యి చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో వెళ్తూ ఉంటాయి, బిట్ బై బిట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని తీసుకుంటే. అదే మళ్ళీ ఆ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అన్నీ మెర్జ్ అయిపోయి వెళ్తాయి. అంటే డేటా మీరు ఒక ఫస్ట్ సిస్టమ్ నుంచి పంపించినప్పుడు బిట్ బై బిట్ డేటా కింద పాస్ అయితే, అంటే ప్యాకెట్స్ రూపంలో చిన్న చిన్న పార్ట్స్ కింద డేటా అలా వెళ్తూ ఉంటే కనుక డెస్టినేషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసరికి బి అనే సిస్టమ్, ఏ టు బి అనే సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసరికి మెసేజ్ అంతా కూడా మెర్జ్ అయిపోయి ఒక మెసేజ్ కిందే చేరుతుంది. సో ఈ టీసీపీ మెయిన్ డ్యూటీ అదనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టీసీపీ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాపులర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. And it divides any message into series of packets and sends that series of packets message to destination from the source in the merged format. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు డయాగ్రామ్లో క్లియర్గా టీసీపీ అనేది వర్కింగ్ మీరు క్లియర్గా చూడొచ్చు ఆ ఇమేజ్లో. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టీసీపీ అండ్ ఐపీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉంది నెట్వర్కింగ్లో. సో ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది కూడా పాపులర్ అడ్రస్సింగ్ ప్రోటోకాల్. టీసీపీ అనేది కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అయితే ఇది అడ్రస్సింగ్ ప్రోటోకాల్. మోస్ట్లీ యూజ్డ్ విత్ టీసీపీతో సహా ఇది వాడుతూ ఉంటామండి. టీసీపీ ఐపీ రెండు కంబైన్గానే ఉంటూ ఉంటాయి. ఈచ్ కంప్యూటర్ షుడ్ బి సెపరేట్లీ ఐడెంటిఫైడ్. సో ఒక నెట్వర్క్లో 5-6 కంప్యూటర్స్, 4-5 ల్యాప్టాప్స్, 2 మొబైల్ ఫోన్స్, లేకపోతే 3 ప్రింటర్స్, ఇలాగా ఒక నెట్వర్క్లో మీరు కనెక్ట్ చేస్తే కనుక ప్రతి డివైస్ కూడా ఒక ఐపీ అడ్రస్ తోటి మనం గుర్తిస్తూ ఉంటామండి. అంటే ఈచ్ డివైస్ షుడ్ బి సెపరేట్లీ ఐడెంటిఫైడ్. ఆ ఐడెంటిఫై చేయడానికే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఐపీ అనేది హెల్ప్ అవుతుంది. సో మెయిన్ డ్యూటీ ఏంటని చూస్తే కనుక డేటా ఈ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ అనదర్ కంప్యూటర్ అనే నెట్వర్క్. ఒక డేటా అనేది ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ నెట్వర్క్లో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ప్రతి డివైజు ఆ నెట్వర్క్లో ఉన్నది కనీసం ఒక ఐపీ అడ్రస్ తోటి సూచిస్తూ ఉండాలండి. సో ఈచ్ కంప్యూటర్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఐపీ అడ్రస్ దట్ సెపరేట్లీ ఐడెంటిఫైడ్ సీట్స్ ఫ్రమ్ ఆల్ అదర్ కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్. మీరు నెట్వర్క్లో కనెక్ట్ చేసిన ప్రతి డివైజు కూడా ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఇవ్వబడి ఉండాలి. అది మొబైల్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, ఒక ప్రింటర్ కావచ్చు, ఏ డివైస్ అయినా నెట్వర్క్లో ఉన్నదానికి కంపల్సరీ గుర్తించడానికి ఒక ఐపీ అడ్రస్. సో మీ మొబైల్ ఫోన్స్ కూడా సెట్టింగ్స్లోకి వెళ్తే ఐపీ అడ్రస్ అనేది ఉంటుందండి. అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఉంటుంది, ప్రతి డివైస్కి కూడా ఉంటుంది ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఉంటేనే మనం నెట్ అనేది యాక్సెస్ చేసుకోగలం. సో ఈవెన్ ఐపీ అడ్రస్ ద్వారానే ట్రేస్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈజీగా మనం ఐపీ అడ్రస్ ద్వారా ఏ డివైజ్నైనా ట్రేస్ చేయొచ్చు నెట్వర్క్లో ఉన్నది. సో జనరల్గా తీసుకుంటే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టీసీపీ డ్యూటీ అనేది డేటా ప్యాకెట్స్ రూపంలో వచ్చిన డేటాని ఫైనల్గా మెర్జ్ చేయడం దాన్ని డ్యూటీ. డివైడ్ చేసి మెర్జ్ చేయడం అంటే కంపైలింగ్ ద ప్యాకెట్స్ ఆఫ్ డేటా అనేది టీసీపీ డ్యూటీ. మరి ఐపీ డ్యూటీ ఏంటండి? సెండింగ్ ద ప్యాకెట్ ఆఫ్ డేటా టు పర్టికులర్ కంప్యూటర్. ఏదైతే డేటా ఒక సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలి డేటా, మరి సెండర్ పంపించిన డేటా కరెక్ట్ రిసీవర్కి వెళ్ళాలంటే ఆ రిసీవర్ యొక్క ఐపీ అడ్రస్ సెండర్కి తెలిసి ఉండాలి. అంచేత సెండింగ్ ద ప్యాకెట్ ఆఫ్ డేటా టు రైట్ కంప్యూటర్, కరెక్ట్ కంప్యూటర్కి డేటా చేరవేసే బాధ్యత ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీది అనమాట అండి. రైట్, దీనికి ఫాలోడ్ బై డయాగ్రామ్లో మీరు చూడండి ఐపీ అడ్రస్, ఐపీ ప్రోటోకాల్ అనేది వర్కింగ్ ఎట్లా జరుగుతుంది, డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, కరెక్ట్ కంప్యూటర్కి ఐపీ అడ్రస్ తోటి ఎలా సెండ్ చేస్తాం మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై యూడిపి అండి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. యూడిపి స్టాండ్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇది కమ్యూనికేషన్ ప్రోటోకాల్కి టీసీపీకి సబ్స్టిట్యూషన్ అని చెప్పొచ్చండి. ఈ సబ్స్టిట్యూట్, సో ఇది కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కింద సబ్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అని చెప్తూ ఉంటారండి. అంటే యాక్చువల్గా ఇది ఓఎస్ఏ లేయర్స్ అని 7 లేయర్స్ ఉంటాయండి. ఓఎస్ఏ లేయర్స్, నెట్వర్కింగ్ లేయర్స్, అందులో ట్రాన్స్పోర్ట్ లేయర్ కిందకి వస్తుంది ఇది. అలాగే ఇది ఐపీ సూట్ కింద వస్తుంది. ఐపీ సూట్
అంటే ఐపీ అడ్రస్కి సంబంధించిన ఐపీ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని కిందకు వచ్చేది అనమాట ఇది. అందుకనే దీన్ని యూడిపి ఐపీ సూట్ అని అంటారు, యూడిపి ఐపీ సూట్ అని అంటారు. అలాగే ఇది కనెక్షన్లెస్ ప్రోటోకాల్, అంటే వైఫై అని చెప్పేసి అనుకోవచ్చు మీరు, వైర్డ్ కాదు, కనెక్షన్లెస్ ప్రోటోకాల్. సో దెర్ ఈజ్ నో నీడ్ టు గివ్ కనెక్షన్ బిఫోర్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ చేసే ముందు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చెయ్యక్కర్లేదు. అలాగే యూడిపి ఎనేబుల్స్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. డిఫరెంట్ ప్రాసెస్ టు ప్రాసెస్, 1 by 1 ప్రాసెస్ స్టేజెస్ దాటుకుంటూ ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఇంకో ప్రాసెస్ అలాగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది అనమాట యూడిపి, రైట్. ఇందాక మీరు టీసీపీలో చూసినట్టుగా ప్యాకెట్స్ అనేది ఏదైతే చూసారో, అంటే డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్యాకెట్స్ కాదండి, కనెక్షన్లెస్ ప్రోటోకాల్లో డేటాగ్రామ్స్ అని అంటారు. డేటాగ్రామ్స్ రూపంలో మెసేజెస్ సెండ్ అవుతూ ఉంటాయి ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి. అది కూడా వితౌట్ ఎనీ వైర్స్, అంటే వైర్లెస్ ద్వారా, కనెక్షన్లెస్ ప్రోటోకాల్ కాబట్టి డేటాగ్రామ్స్ ఇందులో. అదే కనెక్టెడ్ అయితే ప్యాకెట్స్ టీసీపీ ద్వారా. సో యూడిపి డస్ నాట్ గివ్ ఎనీ గ్యారంటీ వెదర్ ద డేటా ఈజ్ డెలివర్డ్ టు కరెక్ట్ డెస్టినేషన్ సిస్టమ్ ఆర్ నాట్. ఒకసారి సెండ్ చేసిన తర్వాత, డేటాగ్రామ్ పంపించిన తర్వాత ఒక సిస్టమ్ నుంచి అవతలకి చేరిందా లేదా అనేది పట్టించుకోదండి ఇది. యూడిపి డజంట్ బోదర్, అది మెసేజ్ రిసీవ్ అయ్యిందా లేదా వాళ్ళకి అనేది పట్టించుకోదు. మెయిన్ డ్యూటీ ఏంటంటే అండి, ఇట్ స్పీడ్స్ అప్ ట్రాన్స్మిషన్ బై ఎనేబులింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బిఫోర్ టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద రిసీవింగ్ పార్టీ. అంటే రిసీవర్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్, రిసీవర్ దగ్గర పర్మిషన్ తీసుకోకర్లేకుండానే అంటే డేటా ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియలో ఇట్ స్పీడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్. డేటా అవతలకి చేరిందో లేదని పట్టించుకోదు కదా, అంచేత డేటాను పంపిస్తూ ఉండడమే దీని పని. వైర్లెస్ కాబట్టి డేటా చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఒక సెండర్ నుంచి రిసీవర్కి. సో ఇట్ డజంట్ బోదర్ వెదర్ రిసీవర్ రిసీవ్డ్ ఆర్ నాట్. నెక్స్ట్ డయాగ్రామ్లో మీరు క్లియర్గా గమనించవచ్చండి. ఇకపోతే నెక్స్ట్ ప్రోటోకాల్ ఈ పిఓపి, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. వెరీ ఈజీ అండి, వెరీ సింపుల్ ప్రోటోకాల్. మెయిలింగ్ కోసం ఎక్కువ వాడతారని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రిసీవింగ్ ఇన్కమింగ్ మెయిల్స్. మెయిల్స్ మీ డివైస్కి రిసీవ్ చేసుకోవడానికి పిఓపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో జనరల్లీ యూజ్ టు సపోర్ట్ సింగిల్ క్లయింట్ ఆర్ యూజర్ మెషిన్. ఒక సిస్టమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. జనరల్ యూజ్డ్ ఫర్ సింగిల్ క్లయింట్ ఆర్ యూజర్ మెషిన్. మనం ఎవరైతే యూజర్ వాడుతున్నారో వాళ్ళ ఒక సింగిల్ సిస్టమ్కి మాత్రమే పిఓపి అనేది వర్క్ అవుతూ ఉంటుంది మెయిల్ రిసీవ్ చేసుకోవడానికి. సో అలాగే పిఓపి ఇంకేం సపోర్ట్ చేస్తుందండి, ఆఫ్లైన్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చండి. అంటే విత్ రిక్వెస్ట్ లెస్ ఇంటర్నెట్ యూసేజ్ అనమాట. వితౌట్ ఎనీ ఇంటర్నెట్ డేటా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది మెసేజెస్ ఇన్ ఆఫ్లైన్ ఆల్సో. అలాగే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెయిల్ రిలేటెడ్ డేటా ఓన్లీ. మెయిలింగ్ పర్పస్ మాత్రమే ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యాక్సెసింగ్ నాన్ మెయిల్ డేటా. మెయిల్ డేటా కానీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి దీని ద్వారా కుదరదు అనమాట. ఇది పిఓపి. డయాగ్రామ్లో చూడండి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది అడగచ్చండి ఎగ్జామ్లో, ఇంపార్టెంట్ ఇది. సో దేనికంటే ఇది టు సెండ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అవుట్ గోయింగ్ మెయిల్స్ అండి. రిసీవ్ చేసుకోవడానికి మీరు పిఓపి వాడుతున్నారు, ఇన్కమింగ్ మెయిల్స్ ఏదైనా తీసుకోవడానికి. పంపించడానికి, సెండ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎస్ఎంటిపి వాడతారండి, అది గుర్తుంచుకోండి. సింపుల్. ఎస్ఎంటిపి ఈజ్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్, కనెక్షన్ ఓరియంటెడ్. అదే మీకు యూడిపి అనుకోండి, కనెక్షన్ లెస్ కదా, వైఫైకి వాటికి వీటికి. ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అ టెక్స్ట్ బేస్డ్ ప్రోటోకాల్ అని అంటాం. అంటే ఎస్ఎంటిపి కమాండ్స్ బేస్ చేసుకుని మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాండిల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ ఈమెయిల్ సర్వర్స్ ఓవర్ టీసీపీ ఐపీ నెట్వర్క్. టీసీపీ ఐపీ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్లో ఈమెయిల్ సర్వర్స్ని మధ్యన మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారండి. డిఫరెంట్ సర్వర్స్ మధ్యన ఈమెయిలింగ్ కోసం మనం మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఇది వాడుతూ ఉంటాం ఎస్ఎంటిపి. అలాగే ఇట్ ఆల్సో గివ్స్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ఇన్కమింగ్ మెయిల్. ఏదైనా ఇన్కమింగ్ మెయిల్ వస్తుంది అనుకోండి, నోటిఫికేషన్ మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వెన్ యూ సెండ్ ఈమెయిల్, యువర్ ఈమెయిల్ క్లయింట్ సెండ్స్ ఇట్ టు యువర్ ఈమెయిల్ సర్వర్ విచ్ అగైన్ కాంటాక్ట్స్ ద రెసిపియంట్ మెయిల్ సర్వర్ యూజింగ్ ఎస్ఎంటిపి క్లయింట్ అనమాట. సపోజ్ మీరు ఎవరికైనా మెయిల్ చేస్తుంటే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది, అవతల వ్యక్తికి యాహూ మెయిల్ ఉంది.
సో రెండు డిఫరెంట్ సర్వర్స్ మీ సిస్టమ్ నుంచి అవతల వాళ్ళ యొక్క సిస్టమ్కి చేరాలంటే మీ జీమెయిల్ అనే అకౌంట్ సర్వర్ నుంచి అక్కడ వాళ్ళది యాహూ అనే ఈమెయిల్ సర్వర్కి చేరడానికి ఎస్ఎంటిపి అనే ప్రోటోకాల్ ఉపయోగపడుతుందండి. అంటే వెన్ యూ సెండ్ ఈమెయిల్, మీరు ఏదైనా ఈమెయిల్ పంపించేటప్పుడు యువర్ ఈమెయిల్ క్లయింట్ అంటే మీ జీమెయిల్ క్లయింట్ సెండ్స్ ఇట్ టు యువర్ ఈమెయిల్ సర్వర్, మీ ఈమెయిల్ సర్వర్ జీమెయిల్ సర్వర్ నుంచే పాస్ చేస్తుంది. విచ్ అగైన్ కాంటాక్ట్స్ దట్, మరి అవతల వ్యక్తికి మీ పంపించే మెసేజ్ చేరాలంటే అవతల వ్యక్తి యొక్క మెయిల్ సర్వర్ అంటే యాహూ సర్వర్ అనే దానికి పంపిస్తుంది అనమాట. అతనికి చేరే ముందు యాహూ సర్వర్ పంపిస్తే అతను రిసీవ్ చేసుకుంటాడు అనమాట. డైరెక్ట్గా జస్ట్ లెటర్ పోస్ట్ చేసినట్టు వెళ్ళదండి. ఈ ఇన్ బిట్వీన్ ఈమెయిల్ సర్వర్స్ ద్వారా కమ్యూనికేట్ జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఇందాక 4th పాయింట్లో చూశారు. సో ఈ సర్వర్స్ ఈమెయిలింగ్ సెండ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, అవుట్ గోయింగ్ మెయిల్స్ పెట్టడం, ఇదంతా కూడా కొన్ని ఎస్ఎంటిపి కమాండ్స్ ద్వారా జరుగుతూ ఉంటాయండి. సో ఎస్ఎంటిపి ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ టు సెండ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అవుట్ గోయింగ్ మెయిల్స్. ఓకే అండి. నెక్స్ట్ అలాగే ఇది 2 టీసీపీ కనెక్షన్స్ ప్యారలల్గా వాడుతూ ఉంటుందండి. ఈ ఎఫ్టిపి అనేది టీసీపీ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్టాండర్డ్స్ వాడుతుంది కాబట్టి, సో ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియలో ఆ భాగంలో 2 కనెక్షన్స్ ప్యారలల్గా వాడుతుంది. అవి ఏంటంటే డేటా కనెక్షన్, కంట్రోల్ కనెక్షన్. సో ముందుగా కంట్రోల్ కనెక్షన్ తీసుకుంటే, ఆ కంట్రోల్ కనెక్షన్ సింపుల్గా చెప్పాలంటే మీ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్, ఫైల్స్, ఫోల్డర్స్, పర్మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కంట్రోల్ కనెక్షన్లో ఉంటాయండి. అదే డేటా కనెక్షన్ అయితే మీరు ఏదైతే యాక్చువల్గా ఫైల్ సెండ్ చేయబోతున్నారో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఆ డేటా కనెక్షన్లో ఉంటుంది. సో కంట్రోల్ కనెక్షన్ ఫర్ సెండింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫైల్స్ ఆర్ ఫోల్డర్ కమాండ్స్, ఎఫ్టిపి యూజెస్ ది కంట్రోల్ కనెక్షన్. ఏ పోర్ట్లో వాడుతుందండి ఎఫ్టిపి? 21 అనే పోర్ట్లో ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కంట్రోల్ కనెక్షన్ వాడుతుంది. సో దీని డయాగ్రామ్లో చూడండి వివరంగా. నెక్స్ట్ ఎఫ్టిపి ప్రోటోకాల్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్ అండి. ఇది ఎక్కువగా చాలామంది నెట్వర్క్లో ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు. సో ఇట్ అలౌస్ యూజర్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ మెషిన్. అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి. ఇది ఏం చేస్తుంది? ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి, నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్కి అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే ఫైల్స్ ఇటువంటివి అనమాట. డిఫరెంట్ ప్రోగ్రామ్ ఫైల్స్ కావచ్చు, ఏవైనా మల్టీమీడియా ఫైల్స్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, ఎనీ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ ఆర్ వీడియో ఫైల్స్, ఎనీ ఇమేజెస్, ఎనీ ఫైల్స్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నప్పుడు అనమాట. ఓన్లీ ఫైల్స్, మెయిల్స్ అవి ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి ఏమి ఉండదండి. ఓన్లీ ఫైల్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ గివెన్ బై టీసీపీ/ఐపీ అని చెప్పొచ్చు. టీసీపీ/ఐపీ యొక్క స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చండి. దీన్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రోటోకాల్ అని చెప్పబడుతుందండి. అంటే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఈజ్ ఎ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ రిమోట్ కనెక్షన్స్ బిట్వీన్ సిస్టమ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ నెట్వర్క్లో కనెక్ట్ చేస్తూ వేరే యొక్క సిస్టమ్ యొక్క యాక్సెస్ తీసుకోవడం అనమాట ఒక సిస్టంలోకి. అంటే అవతల సిస్టమ్ని మీ సిస్టంలోకి యాక్సెస్ తీసుకుని ఆ సిస్టమ్ని మీరు ఆపరేట్ చేయడం అనమాట, రిమోట్గా ఆపరేట్ చేయడం. దీనికి టెల్నెట్ ప్రోటోకాల్ అంటాం. ఓకే. నెక్స్ట్ డేటా కనెక్షన్ అయితే ఫర్ సెండింగ్ ది యాక్చువల్ ఫైల్. మీరు ఏదైతే ఫైల్ పంపిద్దాం అనుకుంటున్నారో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి చేరవేద్దాం అనుకుంటున్నారో దానికి కావాల్సిన కనెక్షన్ డేటా కనెక్షన్ అంటాం. దాన్ని పోర్ట్ నెంబర్ 20 లోపల వాడుతూ ఉంటుంది అన్నమాట పోర్ట్. సో పోర్ట్ 21 కంట్రోల్ కనెక్షన్కి, పోర్ట్ 20 డేటా కనెక్షన్కి అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇమేజ్లో మీరు క్లియర్గా చూడండి. ఓకే. ఇక లాస్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, టెల్నెట్ ప్రోటోకాల్. అఫ్కోర్స్ ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, అడగకపోవచ్చు, బట్ బేసికల్గా తెలుసుకుంటే బెటర్. ఓకే. టెల్నెట్ ప్రోటోకాల్ని ఇంకా ఏం చెప్తారంటే అండి, ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ డిజైన్ ఫర్ కనెక్టింగ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే ప్రోటోకాల్ లాగే ఇది కూడా సెట్ ఆఫ్ రూల్స్ డిజైన్ చేస్తారు. దేనికి? కనెక్టింగ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్. దాన్నే టెల్నెట్ అని కూడా చెప్పబడుతుంది. ఇందులో
మీకు టెక్స్ట్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుందండి. అంటే కొన్ని కమాండ్స్, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. ఇది గ్రాఫికల్గా కాదు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారానే మీరు వర్చువల్ టెర్మినల్ కనెక్షన్స్ యాక్సెస్ చేస్తారు. ఏదైనా ఒక సిస్టమ్ అవతల సిస్టమ్ని మీ సిస్టంలో యాక్సెస్ చేసుకోవాలంటే కనుక, ఆపరేట్ చేయాలంటే కనుక అవతల వ్యక్తి లేకుండా కమాండ్స్ ద్వారానే మీరు మీ సిస్టంలో ఆపరేట్ చేయగలము. ఉదాహరణకి మీ మీ ఒక ఫ్రెండ్ సిస్టమ్ ఎక్కడో వేరే ఇంట్లో ప్రాబ్లం వచ్చిందండి. లోపల ఏదైనా ఒక సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు. నెట్ ఉంది ఆ సిస్టమ్కి, సాఫ్ట్వేర్ ఇంకోటి ఏదో ఫోటోషాప్ లేకపోతే సి లాంగ్వేజ్ లేకపోతే ఇంకోటి ఏదో టాలీనో పనిచేయట్లేదు సాఫ్ట్వేర్. సో మీకు కాల్ చేసాడు, మీరు ఏం చేస్తారు? రిమోట్లో పెట్టరా మీ సిస్టమ్ ఐపీ అడ్రస్ అంటే కనుక ఐపీ అడ్రస్ తీసుకుని మీ ఫ్రెండ్ అతని ఇంట్లోంచే మీ సిస్టమ్ని ఆపరేట్ చేసి సాఫ్ట్వేర్ ప్రాబ్లం రెక్టిఫై చేసి మీ సాల్వ్ చేస్తారన్నమాట. అంటే రిమోట్ ద్వారా రిమోట్లీ లాగిన్ అయ్యి అవతల వ్యక్తి ఐపీ అడ్రస్ తోటి అవతల సిస్టమ్ని వేరే సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయడాన్ని టెలి నెట్వర్కింగ్ ప్రోటోకాల్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్. ఓకే అండి, సో పిక్చర్లో చూడండి నెక్స్ట్. సో ఇవి ప్రోటోకాల్స్ గురించి అండి, నెట్వర్క్ ప్రోటోకాల్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 10 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చండి ఈ కాన్సెప్ట్ నుంచి.